నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకు సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి కరుణ మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ ఒరిజినల్ రుద్రాక్షలు కావాలనుకున్న క్రిస్టల్ బ్రేస్లెట్స్ కానివ్వండి, క్రిస్టల్ మాలలు కానివ్వండి, రా క్రిస్టల్ కానివ్వండి, అలాగే టంబల్ క్రిస్టల్స్ అయినా సరే, ఏదైనా సరే జెన్యూన్ ప్రొడక్ట్స్ సర్టిఫికేట్స్తో సహా మీకు అందించడం జరుగుతుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి ఈ వీక్లో ఎంగేజ్మెంట్ కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, పిల్లల బారసాలలు కానివ్వండి, నామకరణం కానివ్వండి, అన్నప్రాసన కానివ్వండి, ఇలా ఇంట్లో చిన్న పిల్లలకి సంబంధించిన శుభకార్యాలతో పాటుగా ఎంగేజ్మెంట్, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు మీ ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇలాంటి శుభకార్యాలకి మీ బంధువుల ఇళ్లలో కానివ్వండి, స్నేహితుల ఇళ్లలో కానివ్వండి, మీకు బాగా కావాల్సిన వాళ్ళ ఇళ్లలో కానివ్వండి జరిగే అవకాశం ఉంది. అండ్ మీరు కూడా అక్కడికి చాలా సంతోషంగా వాళ్ళందరితో కలిపి శుభకార్యాల్లో పాల్గొనడం మీకు చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది. బట్ ఏంటంటే మీ రిలేషన్షిప్లో, పర్సనల్గా మీ రిలేషన్షిప్లో కొంచెం స్ట్రెస్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ పార్ట్నర్ ఏదో విషయాలు తెలియకుండా హైడ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా మేము దాస్తూ వస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, మనకు తెలియకుండా వీళ్ళు ఏదో మెయింటైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనే విషయాల్లో కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ చాలాసార్లు ఎప్పటి నుంచో ఇది జరుగుతున్నా మీరు ఎటు డెసిషన్ తీసుకోలేక సొసైటీ గురించో, పిల్లలు ఉన్నారనో, లేకపోతే తల్లిదండ్రులు పరువు పోతుందనో, లేకపోతే మీకే మేబీ నేను తలెత్తుకోగలనా అనే సిచ్యువేషన్స్ రావడం వల్ల వస్తాయేమో అని చాలా వరకు మీరు చాలా కంట్రోల్ చేసుకుని, ఏదైతే రిలేషన్షిప్లో ఇష్టం లేకపోయినా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చేసేవి భరిస్తూ ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీక్లో ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఇంకెన్ని రోజులు ఇది, నాకు ఇంత భరించాల్సిన అవసరం లేదు, ఒక మార్పు కోసం చూస్తున్నాను, బట్ ఎలాంటి మార్పు ఈ రిలేషన్లో కనిపించట్లేదు అని చెప్పేసి ఆ రిలేషన్ కోసం ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. స్ట్రెస్ఫుల్గా ఖచ్చితంగా తీసుకోవాల్సిన డెసిషన్ అయితే ఉంది, తీసుకుంటారు. ఇకపోతే ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్గా ఉండాల్సిన వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా గట్టిగా పోరాడి అలసిపోయినట్టుగా ఒక గ్యాప్ కావాలి వీటన్నిటికీ, ఈ ప్రాబ్లమ్స్ నుంచో లేకపోతే ఈ ఇబ్బందుల నుంచో ఒక బ్రేక్ కావాలి, కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్దాము, నాతో నేను టైం స్పెండ్ చేయాలి, ఈ టెన్షన్స్ తీసుకునే సిచ్యువేషన్స్లో ఇంకా నేను లేను అనుకునే విధంగా మీ సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంది ఇందులో కొంతమందికి సంబంధించి. అలాగే ఈ బిజినెస్కి సంబంధించి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, విమెన్ ఎంటర్ప్రినర్స్ బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు మీ బిజినెస్ని. సోషల్ మీడియాలోనే కావచ్చు, ఆఫ్లైనే కావచ్చు, మేబీ మౌత్ పబ్లిసిటీయే కావచ్చు, ఏదైనా సరే మీ బిజినెస్కి మంచి ప్రమోషన్ లభిస్తుంది, మంచి సేల్స్ చేయగలుగుతారు, జనాన్ని బాగా ఆకర్షించగలుగుతారు, ధనాన్ని కూడా బాగా ఆకర్షించగలుగుతారు. ఒక మంచి నేమ్ ఫేమ్ కలిగిన వ్యక్తిగా ఈ వీక్లో ఒక సంతృప్తిని ఇస్తుంది అనమాట. అంటే ఇన్ని రోజులు మనం పడ్డ కష్టానికి ఒక ఫలితం దొరికింది అనే విధంగా. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఈ రాశికి సంబంధించిన వారి ఇళ్లలో కావచ్చు, వీళ్ళకి సంబంధించిన విషయాల్లోనే కావచ్చు, ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ కానివ్వండి, పెళ్ళిళ్ళకి సంబంధించిన ముహూర్తాలు ఫిక్స్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ కొంతమందికి ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ మీద డౌట్ ఉంది, వీళ్ళతో మనం ముందుకు వెళ్ళొచ్చా లేదా, ఈ రిలేషన్షిప్లో వీళ్ళతో మనం పెళ్లి వరకు వెళ్ళొచ్చా లేదా అని డౌట్గా ఉండే వాళ్ళు మాత్రం దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. ఓకే. అలాగే ఇకపోతే ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, ప్రమోషన్స్కి సంబంధించి కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఈ వీక్ చాలా అనుకూలంగా ఉంది, కానీ ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండి మాత్రం డెసిషన్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.